ఓకేనా అన్న? నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? మొహమ్మద్ యూనుస్ రజ్వీ. ఓకే అన్న, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మచిలీపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో పేర్ని కిట్టు గారు 100% ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే అతను కరోనా కష్టకాలంలో ప్రజలకు చాలా సేవలు చేసిన వ్యక్తి పేర్ని కిట్టు. అతని ఫ్యూచర్ని కూడా, అతని ప్రాణాన్ని కూడా అడ్డపెట్టి బందర్ ప్రజలకు తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి పేర్ని కిట్టు. కరోనా సమయంలో అతనికి 3 సార్లు కరోనా వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు సేవలు చేస్తూ కరోనా కష్టకాలంలో కరోనా వ్యాధులకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు పేర్ని కిట్టు. ఆ సమయంలో ఏ నాయకుడు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి అతను అధికారంలో ఉన్నా కూడా ఏసీ రూముల్లో పడుకోకుండా బయటకు వచ్చేసి ప్రజల కోసం చాలా సేవ చేసిన ఒకే ఒక నాయకుడు పేర్ని కిట్టు. అతని వ్యక్తిని చూసి నేను పక్క తెలుగుదేశం పార్టీ వాడిని. నేను తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు రాజీలేని పోరాటాలు పోరాడిన వ్యక్తిని నేను. అది కూడా అందుకని అతను చేసిన సేవలు చూసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనికి పేర్ని కిట్టు అనేవాడికి ఆయనకి సేవలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఉన్న వ్యక్తిని నేను కూడా చాలా తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడ్డాను. అతను చేస్తున్న సేవలు చూసి, అతను చేసిన మనుషులకి, అతనికి కరోనా వచ్చినా కూడా అతని అమ్మా నాన్నకు ఒకే ఒక కొడుకు పేర్ని కిట్టు. ఆ ఒకే ఒక కొడుకు, ఆయన చచ్చిపోతే మళ్ళీ పిల్లలు పుట్టరు అనే సమయంలో కూడా ప్రజలకు సేవలు చేశాడు. అది ఒకటి ఇప్పుడు చేస్తున్నది. అతను చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా పరిగెత్తుకుని వెళ్ళి నేను ఉన్నానని చేస్తున్న నాయకుడు పేర్ని కిట్టు. అట్టాగే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడు మతం చూడు అని చెప్పి చేసి ఉదాహరణలకు ఏ కులస్తులు ఏ మతస్థులుగా వేరుగా విభజించకుండా అందరూ ఒకటే, మేము ఆంధ్రలం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఒకే దాటి మీద తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, మైనార్టీస్కి చాలా పొలిటికల్లో చాలామందికి చాలా సీట్లు ఇవ్వడము. ఇక్కడ మచిలీపట్నంలో గతంలో పేర్ని నాని గారు మున్సిపల్ చైర్మన్గా షేక్ సిలార్దాదాకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అతను గెలిచాక మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచ్చబా గారికి ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం హయాంలో మైనార్టీ పోస్టులు ఇవ్వడానికి కూడా అప్పుడు వర్గ పోరాటాలు చేసేవాళ్ళు. ఇక్కడ 4-5 వర్గాలు ఉండేవి. వర్గ పోరాటాలు చేసేసి మైనార్టీ సీట్లు కూడా ఇవ్వకుండా చేసేవాళ్ళు. అట్లాంటిది పేర్ని నాని గారు మచిలీపట్నంలో వైస్ చైర్మన్గా సిలార్దాదాకి ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చబా గారికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పదవులు కానీ మచిలీపట్నంలో ముస్లిమ్స్కి ఏ కావాలన్నా కూడా కులం మతం చూడకుండా అన్ని మతాలు అన్ని కులాలు వారికి నేను ఉన్నానని చెప్పి మచిలీపట్నంలో నాని గారు కూడా అన్ని సేవలు చేసుకున్నారు. అందుకనే 100కి 100% కిట్టు బాబు గారు గెలుస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారని చెప్పి ముగ్గుట్కందిగా చెప్తున్నా. జై జగన్. ఓకేనా అన్న? టీడీపీ జనసేన కూడా కలిపి పోటీ చేస్తున్నాయి కదా, మరి వైసీపీ గెలిచే అవకాశం ఉన్నదా? అస్సలుగా గెలిచే అవకాశం తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి లేదు. ఎందుకంటే జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసే ఏదో ఛాన్స్ ఉండేవి, కానీ ఇలాంటి కుతంత్రాలు ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం మూలంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మైనస్ అవుతుందని చెప్పి ఈ కాపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఓట్లు మాత్రం వేయరు. ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారికి పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు. ఆయనకి అతను ఒక దేవుళ్ళ లాంటి మనిషి. ఆయన పేదోళ్ళకి కానీ చిటిక మనుషులకు కానీ నేనున్నానని చెప్పి వంగవీటి మోహన రంగా గారి గురించి ఎవరికి ఏం తెలుసో తెలీదు, కానీ మచిలీపట్నంలో కానీ మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు. ఆయన పక్కన 15 సంవత్సరాలు లాలు అని మా బాబాయ్ వంగవీటి మోహన రంగా గారి పక్కనే ఉండేవారు. ఆయన 15 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. ఆయన ఇది చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మక ద్రోహస్తులు. చంద్రబాబు నాయుడు చాలా నీచుడు అయిన వ్యక్తి. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నారు. ఎందుకంటే చంపేస్తాడు ఆయన. అతనికి ఆ పార్టీలో అతనికంటే ముందు మొన్న చూడండి, తారక రత్న ఈ పార్టీ మనది, మేమందరం కలిసి పోటీ చేస్తామని చెప్పి ఒక మీడియాలో చెప్పడం మూలంగా తారక రత్న గారికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేయడం జరిగింది. గతంలో చూసుకుంటే స్పీకర్ బాలయోగి గారికి గొడవ జరుగుతున్నప్పుడు, అసెంబ్లీలో గొడవ జరుగుతున్నప్పుడు 3 రోజుల్లో అక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్ చేయించడం జరిగింది. దేవినేని వెంకటరమణ గారిని చంపించడం జరిగింది. లాల్ చాంద్ బాషా గారికి, ఎర్రం నాయుడు గారికి, ఇలాంటి ఎన్నో వ్యక్తులను కూడా చంపించిన వ్యక్తి
మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్కి కూడా చంపించిన సీనియర్ ఎన్టీఆర్ గారికి చంపించిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కావాలంటున్నాడు ఆయన, నాకు పదవి కావాలి, నేను సీఎం అవ్వాలంటున్నాడు. అతను పప్పు గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఏమేమి కొత్త కొత్త పథకాలు ఏమేమి ఇవ్వాలని చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అతను ఓట్ల కోసము, గెలవడం కోసము, సీఎం కోసం నేను అయ్యి ఇస్తాను పథకాల అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు పేద మనుషులు తాటగిళ్ళు కట్టుకొని, పరదాలు కట్టుకొని ఇళ్ళలో నివసిస్తుంటే అది చూడలేకుండా ఆయన పక్క ఇల్లు కట్టి ఇస్తానని చెప్పి ఆ ఇల్లు అలా ఏర్పడింది. అలాగే అమ్మబడి అనేది చెప్పి ఒక చోట పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక 17-16 సంవత్సరాల పిల్లోడిది ఫోటో శ్రద్ధాంజలి కనిపిస్తే ఎందుకు అయిందని అడగడం చెప్పింది వాళ్ళ తండ్రికి. చదువుకోకుండా డబ్బులు లేక నేను చిన్న చిట్కా రైతుని, నేను అప్పు చేసి 1 సంవత్సరం చదివించాను, 2వ సంవత్సరం నేను చదివించలేకపోతున్నా అని చెప్పి ఆయన బాధ కలిగి అప్పుడు అమ్మబడి ఏర్పడినది. చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇది చేయాలని చెప్పి అమ్మబడి అలా పడిగింది. 45 సంవత్సరాల నుంచి 18,000 రూపాయలు ఇవ్వడం ఎలా జరిగిందంటే అమ్మ నాన్నకి చూడకుండా చాలామంది తాగుబోతోళ్ళు, జోదగాళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు అమ్మల్ని కొడుతుంటే అతను చూసి అప్పుడు ఏర్పడింది ఆ పథకము. ఇప్పుడు వీళ్ళు సీఎం అవడానికి ఏదో ఒకటి దొంగ మాటలు చెప్పేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అమ్మబడి ఇస్తామని చెప్తున్నాడు. చూడండి, గతంలో ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా బతుకుతున్నారు. 27 రాష్ట్రాలు చూస్తున్నాం మేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత బాగుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం మూలంగానే. గతంలో చాలా జరిగినాయి తెలుగుదేశం పార్టీలో, చాలా జరిగింది తెలుగుదేశం పార్టీలో. గొడవలు కానివ్వండి, అది కానివ్వండి, వర్గ పోరాటాలు కానీ, ఏమైనా కానీ అతను సీఎం అవ్వడానికి ఏదైనా చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. లాస్ట్కి అతను సానుభూతం కోసము పవన్ కళ్యాణ్ కూడా చంపించేస్తాడని చెప్పి నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నేను గతంలో చిరంజీవి ఫ్యాన్స్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే అతనికి ప్రతిపక్షంలోతో కానీ ఎవరితో కానీ బాధ ఉండదు. చంద్రబాబు నాయుడు చాలా డేంజరు. అతని సానుభూతి, అతను ఒక సీఎం అవ్వడానికి పవన్ కళ్యాణ్కి కూడా చంపించేస్తాడని చెప్పి ఈ సభముఖంగా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.